ఈ ప్రకృతి అంతా దేవుని పని, నీవెవరు? దేవుని పని. దేవుడు నిన్ను పని చేశాడు, నిర్మించాడు. ప్రకృతి నీకు ఉపయోగపడుతుంది, దేవుడు పని చేసి నిన్ను నిర్మించాడు. మరి నీవు ఎవరికి ఉపయోగపడుతున్నావు? ఇది ఒక ప్రశ్న ఈరోజు. స్తోత్రం. ఈ ప్రకృతి అంతా ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రకృతి అంతా ఎవరికి ఉపయోగపడుతుందండి? కోడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, కోడి నువ్వు దేనికోసం పుట్టావమ్మా అంటే కోడి ఏమని చెప్తుంది? నీకోసమే పుట్టానంటది. మేక దగ్గరికి వెళ్ళి, మేక నువ్వు ఎవరి కోసం పుట్టావంటే, ఆదివారం వచ్చినప్పుడు నన్ను కోసుకుని తింటావుగా, అందుకే నీ కోసం పుట్టాను. ప్రతి జంతువు, ప్రతి చేప, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు, అసలు నువ్వు ఎందుకు పుట్టావని అడిగితే మామిడి చెట్టు ఏమంటది? ఎండాకాలం వచ్చినప్పుడు నువ్వు కాయలు తినాలి కదా, ఎండాకాలం వచ్చినప్పుడు కాయలు తినాలి, పచ్చడి పట్టుకోవాలి, కాయలు తినాలి, కాబట్టి నేను నీ కొరకే. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు నీ కోసమే, ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు నీ కోసమే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ప్రతిదీ నీ కోసమైతే, దేవుని పనిగా దేవుడు నిన్ను సిద్ధపరిచాడు కదా, మరి నీవు దేనికోసం, మనిషి దేనికోసం ఎప్పుడైనా ఆలోచన చేసావా? మనం అనుకుంటాం, ఇంకేముందయ్యా, పిల్లల కోసమే బతుకుతున్నాను అయ్యా అంటారు కొంతమంది. ఏమంటారు? పిల్లల కోసమే బ్రతుకుతున్నాను అంటారు. పిల్లల కోసం బ్రతకటం కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నీ కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నిన్ను దేవుడు ఎందుకు నిర్మించాడు? ఎందుకు దేవుడు తన హస్తము చాపి ఆ లోపల ఉన్నటువంటి మట్టిలో ఉన్న మూలుగును తీసి మనిషిగా చేసి తన ప్రాణమును నీలోకి పెట్టి తన జీవమును నీలోకి పంపి ఎందుకు నిన్ను అలా నిర్మాణం చేశాడు అంటే, దీని వెనకమాల మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. దీని వెనకమాల అంటే నీ వెనకమాల దేవుని ప్రణాళిక ఏదో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ పని వెనకమాల దేవునికి ఏదో ఒక ఉద్దేశ్యం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఆ పై మాట రాస్తున్నాడు కదా, సత్క్రియలు చేయుట కోసమే నువ్వు పని చేయబడ్డావు. స్తోత్రం చెప్పండి. ఏ క్రియలు చేయటానికంట? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు చేయటం కొరకు నీవు దేవుని చేత నిర్మించబడ్డావు. దేవుడు ఎందుకు నిన్ను పని చేశాడు అంటే, దేవుడు నిన్ను ఎందుకు నిర్మాణం చేశాడు అంటే, దేవుడు ఎందుకు ఈ అన్ని అవయవాలు ఒక దగ్గర సమకూర్చాడు అంటే, దివ్యమైన దృష్టిని కలగ చేశాడు అంటే, ఒక చక్కటి దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అంటే, దేహం ఇవ్వటంలో కూడా మీరు గమనిస్తే, ఒకరికి ఇచ్చిన దేహాన్ని దేవుడు ఇంకొకరికి ఇచ్చాడా? భూమి మీద 800 కోట్ల మంది జీవిస్తున్నారు, చనిపోయిన వారితో సంబంధం లేదు. ఇప్పుడు బ్రతికినటువంటి వారే సుమారు 800 కోట్ల మంది ఉన్నారని. ఈ 800 కోట్ల మందికి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక నూతనమైన రూపాన్ని ఇస్తూ వచ్చాడు. స్తోత్రం. మరి దేవుడు మానవుని నిర్మాణం చేసే ఈ నిర్మాణ రూపములో, ఈ రూపకల్పనలో ప్రతిరోజు సృష్టింపబడుతున్న ప్రతి వ్యక్తికి నూతనమైనటువంటి మనసు ఇచ్చాడు, నూతనమైన రూపాన్ని ఇచ్చాడు. ఇచ్చిన రూపాన్ని మళ్ళీ ఇచ్చాడా అంటే, చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టాడు, ఈయన అచ్చం ఇలాగే ఉన్నాడు, ఆయన ఏలుముద్ర కూడా సేమ్ అదే. ఎవరైనా ఉన్నారా? లేరు, కనబడరండి. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి ఇచ్చాడు? నూతన రూపం. మనం అంటుంటాం, అచ్చం అలాగే ఉన్నాడు కానీ కొంచెం వైట్ తక్కువయ్యాడు, అచ్చం అలాగే ఉన్నాడు కానీ కొంచెం కలర్ తక్కువయ్యాడు, అచ్చం అలాగే ఉన్నాడు కానీ ఏం తక్కువైంది? తలకట్టు తక్కువైంది. ఇలా చెప్పుకుంటూ వెళుతాం ప్రియులారా. అంటే అచ్చం అలాగా ఎవరో ఉన్నారా? లేరు. దేవుడు అలా చేయలేదు మనిషిని. ప్రతి ఒక్కరికి నూతనముగా క్రొత్తదనాన్ని ఇస్తూ వచ్చాడు. మనం చేయలేమది. నేను చెప్పాను, 100 డిజైన్స్ మనం చేయగలుగుతాం అంతే, కానీ 101 తర్వాత కూడా మనం చేయలేము. మరి దేవుడు ఇప్పటికి ఎన్ని చేశాడు? 800 కోట్ల మంది రోజు బ్రతుకున్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ వేరు
వేరో కాదు తెలియాలంటే ఈ ఊర్లో మీ అందరికీ ఓటు ఉంది. రేపొద్దున చెరుగుపల్లి ఓటు రాపించుకుందామని వెళ్ళి ఓటు రాయండి అని చెప్తే ఫస్ట్ ఏలు పెట్టమంటాడు. ఏలు పెట్టంగానే ఆ కంప్యూటర్ చెప్పిద్ది, ఏమంటది, మరి పిచ్చోడా నీకు పెద్దారలో ఓటు ఉందో పో పక్కకు పోనిద్ది. సరే ఏలు తీసేసి కన్ను పెట్టామనుకోండి, కన్ను పెడితే కన్నుతో చూడమంటారు, కన్ను పెట్టి ఓపెన్ చేసి చూస్తాం. చూడగానే ఈ కంటిలో ఉన్నటువంటి నరాలు వెంటనే చెప్తాయి, ఆల్రెడీ నువ్వు పెద్దవరంలో నీకు ఓటు ఉంది, బయటికి పో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మనకు అర్థమవుతుంది, ఒకసారి పెట్టినటువంటి తంబు ఈ ఏలు మళ్ళీ పెట్టడానికి లేదు. ఒకవేళ అలాగుంటే 4 సార్లు తీసుకోవచ్చు పెన్షన్, మన నెలకి 5 సార్లు తీసుకోవచ్చండి, నేను కూడా తీసుకోవచ్చు పెన్షన్ కదా. అలా లేదు. అంటే దేవుని రూపకల్పనలో డిఫరెంట్గా పెట్టాడు ప్రతి మనిషికి. నీవు నువ్వే, నేను నేనే. స్తోత్రం.